హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేలు బుల్లోడు. ఈ రోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్ లో చాలా ఫేమస్ అయిన అమ్మవారి టెంపుల్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వెళ్తున్నాం. రాయదుర్గం నుంచి డైరెక్ట్ మెట్రో కూడా ఉంది ఇక్కడికి. పెద్దమ్మ తల్లి మెట్రో దగ్గర దిగి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తానే మనకి ఇలా ఆర్చి కనపడుతుంది. ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ అయిన టెంపుల్ హైదరాబాద్ లో. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల జనాభా వస్తూ ఉంటారు వీకెండ్స్ లో. ఈ అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన అమ్మవారు అంట. మొదటగా చిన్నగా ఉన్న ఈ టెంపుల్ ని 1993లో పి జనార్దన్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని ఇంత పెద్దగా నిర్మించారంట. ఇక్కడ అమ్మవారికి చాలా మంది మొక్కులు తీర్చుకోవడానికి వస్తూనే ఉంటారు, బోనాలు తెస్తూ ఉంటారు, బోనాలు పెడుతూ ఉంటారు ఇక్కడ. అంతేకాకుండా సినీ ప్రముఖులు కూడా తమ మూవీలను ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి ముక్కుంటారంట అమ్మవారికి. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు సింహం మీద కూర్చొని మనకు దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో ఉన్నంతసేపు మీకు ఏదో తెలియని అనుభూతి పొందుతూనే ఉంటారు ఇక్కడ. అంతేకాకుండా ఈ ఆలయంలో చాలా ప్రసిద్ధి అయిన ఒక నమ్మకం ఉంది. అదేమిటంటే ఈ ఆలయంలోకి రాగానే ధ్వజస్తంభం వద్ద కొందరు కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు వీడియోలో చూపించిన విధంగా. ఎందుకు ఇలా చేస్తున్నారంటే మనసులో అమ్మవారిని తలుచుకొని ఏమైనా కోరికలు కోరుకొని ముక్కుంటే ఆ కాయిన్ నిలబడితే ఆ కోరికలు నిజమవుతాయంట. ఈ మాట చాలా నిజమంట. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి మరీ తెలుసుకున్నాను అది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం మరొక విశిష్టత కూడా ఉంది ఈ ఆలయానికి. ఇక్కడ ఉన్న నవశక్తి ఆలయంలో ఏమన్నా కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందంట. అలానే ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు, బోనాలు పండుగలు, ఇంకా ఏమైనా ప్రసిద్ధమైన రోజుల్ని చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారంట ఇక్కడ. నేను చెప్తున్న మాటలన్నీ నేను ఊరినే చెప్పడం లేదు, అక్కడ పనిచేస్తున్న కొందరు వ్యక్తులను అడిగి మరీ తెలుసుకున్నాను ఈ మాటలన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఎవరు తాతే ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నా వారికి రీల్స్ షేర్ చేయండి. అలానే మన పేజ్ కూడా ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేలు బుల్లోడు for more videos.